హలో ఫ్రెండ్స్, హోటల్ స్టైల్లో అయితే మన ఇంట్లోనే మనం చపాతీలు స్పాంజ్ లాగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. 2 గ్లాస్ వచ్చి గోధుమ పిండి వేసేసుకొని తర్వాత అయితే సాల్ట్ 1 స్పూన్ వేసేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఆయిల్ హీట్ చేసి వేస్తే అయితే స్పాంజ్ లాగా వస్తాయి సాఫ్ట్గా. ఇంకైతే పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసి. వీడియోలో చూపించే విధంగా డోలాగా చేసి అయితే ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసేయాలి, రెస్ట్ అనమాట. ఇంకైతే అలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే ముద్దలుగా తీసుకొని అయితే మనమైతే చపాతీ కర్రతో ఒత్తుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడైతే చపాతీలు మీకైతే 3 టైప్స్ చూపిస్తున్నానండి. ఎందుకంటే 3 టైప్స్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి పొరలు కూడా ఈజీగా చాలా బాగా వస్తుంది సాఫ్ట్గా. మీకు ఏ టైప్ ఇష్టమో మీరు ఏ టైప్లో తయారు చేస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు కూడా చపాతీలు 1 బై 1 కాల్చుకున్న తర్వాత అయితే హాట్ బాక్స్లోనే ఉంచుకోండి, హాట్గా ఉంటాయి. మళ్ళీ అయితే ఇంకైతే దాంట్లో ఉంచడం వల్ల అయితే మెత్తగా స్పాంజ్ లాగా ఉంటాయన్నమాట. బయట ఉంచితే అయితే అది బాగుండవండి. తప్పకుండా హాట్ బాక్స్లోనే ఉంచండి. మీకు విషయం చెప్పాలనుకున్న, లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనమైతే ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి బాధపడుతూ కూర్చోకుండా మనమైతే ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కోవాలండి. ఎదుర్కొనే శక్తి అయితే మనకు ఉండాలి. మీకైతే నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.